హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా చేసినా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ బిగిన్. ఈ పులుసు కోసం ఇక్కడ నేను 1 కేజీ చేప తీసుకున్నాను. ఈ చేప పేరు శీలావతి. దీన్ని నేను ఉప్పు నిమ్మకాయ వేసి 3 సార్లు కడిగాను. దీనికి నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 4 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. ఎందుకంటే మిక్సీ పడితే పేస్ట్ లాగా అయిపోతుంది. చేపల పులుసుకి ఎప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇంకా రోట్లో దంచుతున్నాను. దంచిన తర్వాత ఈ ముద్దని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుసుకి ఒక 6-8 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవచ్చు. నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ఆయిల్ అయితే పోస్తున్నాను. నూనె కాగాక ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఇంకా పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతూ ఉండేలోపు మనం గ్రేవీకి కావాల్సిన చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఈ చింతపండుని వాటర్ వేసుకుని ఒక 250 ml వాటర్ నానబెడుతున్నాను. ఈలోపు ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ చింతపండు కూడా నానిపోతుంది. ఈ ఆనియన్ మగ్గిపోయాక దీనికి మనం 2 టేబుల్ స్పూన్స్ కారం, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ ఆనియన్ మగ్గడానికి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేస్తాను. దీనికి నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క వాటర్ వేసి మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ పక్కకు పెడుతున్నాను. ఈ గ్రేవీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిలో నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని గుజ్జు తీస్తున్నాను. ఈ రసం తీసుకొని ఈ చింతపండు పడకుండా ఫిల్టర్ చేసుకొని ఈ గ్రేవీలో మిక్స్ చేసేసుకోవడమే. ముక్కలు మునిగేలాగా పులుసు వేసుకుంటే సరిపోతుంది. పులుసు ఎక్కువ పులుసున్నా ముక్క ఓవర్గా కుక్ అయిపోతుంది అనమాట. సో మనం పులుసు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి. పులుసు మరిగాక చేప ముక్కలు అయితే వేస్తున్నాను. చిన్న మంట మీద ఉడికిస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేస్తున్నాను. కాసేపటికి ఇలా అయితే ఉడికింది. ముక్క ఉడికిన తర్వాత గరిటె పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. గరిటె పెట్టకుండా గిన్నెనే కదుపుతున్నాను. ఎందుకంటే ముక్క విడిపోకుండా అనమాట. ఇప్పుడు మరొక 20 మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. పులుసు కొంచెం థిక్ అయింది. ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకా పులుసు అయిపోయినట్టే అనమాట. ఓకే, పులుసు అయితే చేసేసాను. సాల్ట్ అది అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా ఈజీ అనమాట. చాలామంది చేపల పులుసు అనగానే బాబోయ్ చాలా కష్టం, నేను చేయలేను అంటారు కదా, అలా ఏం లేదు. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.